అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు విజయ ఆనంద్. ఈ సాయంకాల సమయంలో మీతో ఈ డివోషన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము గలతీ 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాము. ఈ సమయంలో ప్రేమను గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. గలతీ 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అదేవిధంగా 19వ వచనాన్ని కూడా చదువుదాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనము శరీర కార్యాలను మనం చూసాం 19వ వచనంలో. అదేవిధంగా ఆత్మ ఫలాలను కూడా గలతీ 5:22లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆత్మఫలాల్లో మొదటి లక్షణము ప్రేమను మనము కలిగి ఉన్నామా? విశ్వాసంగా మనము ప్రేమను మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉన్నామా? మనల్ని ఇష్టపడే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ మనల్ని ద్వేషించే వారిని, మనం అంటే ఇష్టపడని వారిని మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. మనం కొన్నిసార్లు గొప్పవారిని, మంచివారిని, లేకపోతే ధనవంతుల్ని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని మనం ఇష్టపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఏ యోగ్యత లేనటువంటి వారిని, పేదవారిని మనం ప్రేమిస్తున్నామా మనం పరీక్షించుకోవాలి. మనం ఇతరుల యొక్క యోగ్యతను చూసి, వారి విలువను చూసి ప్రేమించే వారంగా మనము ఉండకూడదు. మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. వారి ప్రవర్తన మన ఎడల బాగలేదని, వారి క్యారెక్టర్ మన ఎడల సరిగా లేదని మనము ద్వేషించకూడదు. మరి మనం చూసినట్లయితే మత్తయి 27వ అధ్యాయము 33లో మనం చూసినట్లయితే దేవుడు 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. కానీ వాటన్నిటినీ మనం కుదించి చెప్పినట్లయితే ప్రాముఖ్యంగా 2 ఆజ్ఞలను మనము చూడొచ్చు అన్నమాట. అవి మొదటివి, తర్వాత